Yeah, what is SERP, search ఇంజన్ రిజల్ట్స్ పేజ్? రిజల్ట్స్ పేజ్ అంటే వెన్నెవర్ అంటే మీరు ఎప్పుడైతే ఒక కీవర్డ్ గురించి సెర్చ్ చేస్తారో, సెర్చ్ చేసినప్పుడు గూగుల్ ప్రెజెంట్ చేసే రిజల్ట్స్ని సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజ్ అని అంటాం. అంటే ఇందులో 2 టైప్స్ ఆఫ్ SERPs ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఆర్గానిక్, ఇంకొకటి వచ్చేసరికి పెయిడ్. మన ఈ SEO వచ్చేసరికి కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఆర్గానిక్ మెథడ్స్, ఆర్గానిక్ ప్రొసీజర్స్. పెయిడ్ వచ్చేసరికి ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ పెయిడ్ SEOలో సారీ పెయిడ్ సెర్చ్ ఇంజిన్ దాంట్లో కంప్లీట్లీ ఇంటూ యాడ్స్. మనం వీ హ్యావ్ టు పే గూగుల్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ సో దట్ గూగుల్ అనేది మన వెబ్సైట్ని టాప్లోకి వచ్చేలాగా ఛాన్స్ చేస్తుంది త్రూ బిడ్డింగ్ అనేది చేయాలి. బిడ్డింగ్ చేస్తేనే మనకి ఛాన్సెస్ ఉంటాయి గూగుల్లో టాప్ పొజిషన్లోకి రావాలా, ఆర్ ఎల్స్ బాటమ్ పొజిషన్ రావాలా, ఆర్ ఎల్స్ సెకండ్ పేజ్లో టాప్ పొజిషన్ ఆర్ బాటమ్ పొజిషన్ రావాలా అని చెప్పేసి ఈ బిడ్డింగ్ త్రూ గూగుల్ యాడ్స్ త్రూ మనకి ఛాన్సెస్ ఉంటాయి. గూగుల్ యాడ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ about it further later in these modules. And as we discussed, SEO is a process of completely organic methods. So what is the difference between organic and paid traffic? Then differences of organic and paid. Organic is completely 100%, which includes no money. Got it? Paid itself says you it includes completely paid traffic. మనం గూగుల్ పే చేస్తే దానికి రిలేటెడ్ ట్రాఫిక్ అనేది మన వెబ్సైట్కి సెండ్ చేస్తుంది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి పుష్ అండ్ పుల్ మార్కెటింగ్. పుష్ మార్కెటింగ్ అంటే ఏంటి? పుల్ మార్కెటింగ్ అంటే పుష్ ఇట్ సెల్ఫ్ సేస్ మనం గూగుల్కి ఏమైనా పే చేస్తే గూగుల్ అనేది మన కీవర్డ్స్ వచ్చే ట్రాఫిక్ని సెర్చ్ ఇంజన్లో టాప్లో ఉంచి మన వెబ్సైట్కి ఆ విజిటర్స్ని పుష్ చేస్తుంది. పుల్ మార్కెటింగ్ అంటే SEO మనం ఆర్గానిక్ ఆప్టిమైజ్ చేసి పెట్టుకుంటాం కాబట్టి సెర్చ్ చేసిన టాప్లో ఒకవేళ టాప్ 5 వెబ్సైట్స్లో నీ వెబ్సైట్ ఉంటే డైరెక్ట్లీ ఆటోమేటిక్లీ ఆ విజిటర్ వచ్చేసి నీ వెబ్సైట్ క్లిక్ చేస్తాడు. అదే కానీ చెప్పేసి నువ్వు టాప్లో ఉంటే నువ్వు కనుక లైక్ యాడ్లో ఉంటే గూగులే సపరేట్గా నీ వెబ్సైట్ని పుష్ చేస్తుంది, ట్రాఫిక్ని నీ వెబ్సైట్కి పుష్ చేస్తుంది. పుల్ వచ్చేసరికి పుష్ చేస్తుంది లైక్ ఆర్గానిక్ ట్రాఫిక్ నీ వెబ్సైట్కి రీచ్ అవుతూ ఉంటారు. థర్డ్ పాయింట్ వచ్చేసరికి స్లో రిజల్ట్స్ అండ్ ఫాస్ట్ పేస్ ఆర్ ఇన్స్టెంట్ రిజల్ట్స్. స్లో రిజల్ట్స్ అంటే SEO అనేది ఆప్టిమైజేషన్ ప్రాసెస్, ఇట్స్ అ బిగ్ ప్రాసెస్. లిటరలీ మనం SEO ఆప్టిమైజ్ చేశాక మన వెబ్సైట్ అనేది టాప్గా రావడానికి ఇట్ టేక్స్ లైక్ 3 to 4 months ఈజీలీ. 3 to 4 months తీసుకుంటుంది. ఎందుకంటే ఇట్ హ్యావ్ టు ఒబే ద రూల్స్ ఆఫ్ గూగుల్, గైడ్లైన్స్ ఆఫ్ అల్గోరిథం. మన కాంపిటీటర్ వెబ్సైట్స్ని బీట్ చేయాలి. మన కాంపిటీటర్ వెబ్సైట్స్ కంటే చాలా ఆప్టిమైజ్డ్ ఉండాలి. అండ్ కీవర్డ్స్ కూడా మనం ప్రాపర్ కీవర్డ్స్ పెట్టాలి. సో దట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు రీచ్ ద టాప్ ర్యాంకింగ్ టాప్ పొజిషన్ ఇన్ ద గూగుల్. Instant results like if you put some budget on ad మీద మనం కనుక కొంచెం బడ్జెట్ పెడితే గూగుల్ ఆటోమేటిక్లీ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఆర్ లెస్ దెన్ హాఫ్ అన్ అవర్ మన యాడ్ యాక్టివేట్ అవుతే ఆటోమేటిక్లీ యూ విల్ సీ మన వెబ్సైట్కి ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది. ఎందుకు? మన వెబ్సైట్ గూగుల్ టాప్లో ఉంచింది కనుక త్రూ బిడ్డింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బిడ్డింగ్ అంటే వీఆర్ సెల్లింగ్ మొబైల్స్, నా కాంపిటీటర్ కూడా ఉంటాడు లైక్ హీ ఈజ్ ఆల్సో సెల్లింగ్ మొబైల్స్. నేను వచ్చేసరికి నా వెబ్సైట్ని టాప్లో కనిపించడానికి నేను 15 రూపీస్ గూగుల్కి పే చేస్తాను. పర్ విజిట్ 15 రూపీస్కి నేను బిడ్ చేస్తాను టాప్లో ఉండాలి అని చెప్పేసి. నా కాంపిటీటర్ వచ్చేసరికి 12 రూపీస్కి బిడ్ చేస్తాడు. సో నాకంటే ఎక్కువ టాప్లో ఎవరు లేరు. 15 రూపీస్ ఇస్ ద హైయెస్ట్. నేనే క్యాప్లో నేను హైయెస్ట్ బిడ్ చేస్తాను. సో గూగుల్ నేను ఇంక్లూడ్ చేసిన కీవర్డ్కి అంటే నేను బెస్ట్ మొబైల్స్ అంటే 10,000 ఆ కీవర్డ్కి నేను బిడ్ చేస్తాను 15 రూపీస్కి. సో ఆ కీవర్డ్కి నా రిజల్ట్స్ అనేవి టాప్లో ఉంటాయి. నా కాంపిటీటర్ ఇఫ్ ఈ సెకండ్ తను సెకండ్లో ఉంటాడు. ఇఫ్ ఐ బిడ్ 12 రూపీస్ అండ్ హీ బిడ్స్ 15 రూపీస్, నా కాంపిటీటర్ టాప్లో ఉంటాడు, నేను సెకండ్లో ఉంటాను. బట్ ఇట్ అండ్ types of results including SERP we actually discussed about that thing. Is known as why SERP matter
అంటే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ ఎందుకు మ్యాటర్? ఎందుకంటే చాలా మంది వెబ్సైట్స్కి వచ్చి 70% ఆఫ్ ద ట్రాఫిక్ గెట్స్ దేర్ సొల్యూషన్ ఇన్ ఫస్ట్ పేజ్ ఇట్ సెల్ఫ్. అంటే మనం ఇంక్లూడ్ చేసిన కీవర్డ్ ఐ మీన్ లైక్ మనం ర్యాంక్ అవుతున్న కీవర్డ్ కానీ ఎవరైనా విజిటర్ సెర్చ్ చేస్తే దేర్ ఆర్ 70% ఛాన్సెస్, 70% పీపుల్ వాళ్ళకి సంబంధించిన క్వెరీకి తగ్గ ఆన్సర్ ఫస్ట్ పేజ్లోనే దొరకబడుతున్నారంట. సో మనం సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో ఎంత టాప్లో ఉంటే అంత క్వాలిటీ ఆఫ్ ట్రాఫిక్ అండ్ విజిటర్స్ అండ్ లైక్ విజిబిలిటీ, అథారిటీ అనేవి చాలా పెరుగుతాయి. త్రూ దీస్ ఫోర్ we will get genuine leads and proper leads. Got it? If for example you are running a searching for example మీరు ఒక search engine SEO ఏజెన్సీ రన్ చేస్తాను హైదరాబాద్, బట్ నేను సెర్చ్ చేస్తాను బెస్ట్ SEO ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ అని క్లిక్ చేస్తాను. మీరు వచ్చేటప్పుడు 3rd పేజ్ ఆర్ 4th పేజ్లో ఉంది. మీ వెబ్సైట్కి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇంక్లూడింగ్ యువర్ వెబ్సైట్ యాజ్ ద సెర్చ్ ఇంజిన్ SEO ఏజెన్సీ? బట్ నువ్వు SEO సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మేక్ షూర్ యు ఆర్ ర్యాంకింగ్ ఇన్ ద టాప్ పేజెస్. టాప్ అంటే ఫస్ట్ పేజ్లో కానీ బిలో 5th ర్యాంకింగ్స్ కానీ నువ్వు ర్యాంక్ చేస్తేనే పీపుల్కి కానీ ట్రస్ట్ అనేది పెరుగుతుంది. ట్రస్ట్ వల్ల అథారిటీ అనేది పెరుగుతుంది. అథారిటీ వల్ల నీకు లీడ్స్ అండ్ ట్రాఫిక్ ఆల్రెడీ ఫస్ట్లో జనరేట్ అవుతుంది. దానివల్ల నీకు లీడ్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటారు. Now what are the types of results we get in search engine results page? Yeah, now search engine results page lo search chesaro types of results vastayi. You will get like మీరు ఫస్ట్ పేజ్కి వెళ్తారు, ఫస్ట్ పేజ్లో చూస్తారు, మీకు కావాల్సిన రిజల్ట్స్ అనేవి వస్తాయి. మీరు ఆ క్లిక్ చేసి మీకు కావాల్సిన సొల్యూషన్ అనేది తీసుకుంటారు. కానీ అందులో టైప్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మీరు బెస్ట్ రెస్టారెంట్స్ నియర్ మీ అని కొడితే గూగుల్ వస్తుంది. గూగుల్ వచ్చి మీ దగ్గర మీ సరౌండింగ్స్లో మీ లొకేషన్ బేసిస్లో మీ సరౌండింగ్స్లో ఉన్న మంచి రెస్టారెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. అదే కనుక మీరు బెస్ట్ మొబైల్స్ అండర్ 10,000 అని కొడితే వేరే స్నిప్పెట్స్ వస్తాయి. అదేంటంటే అవి యాడ్స్ అవి త్రూ ఆర్గానిక్ కూడా ఉంటాయి. అందులో మొబైల్ వచ్చేసరికి దాని కింద రిజల్ట్స్ అనేది వస్తాయి, లైక్ ప్రైజింగ్ అనేది వస్తుంది, దాని లింక్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ డెంటిస్ట్ నియర్ మీ అని క్లిక్ చేస్తే యూ గాట్ ఫస్ట్ వచ్చేసరికి సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో స్క్రీన్ షాట్. ఆ ఫస్ట్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో గూగుల్ యాడ్వర్డ్స్ అంటే ఎవరైతే ఎక్కువ బిడ్ చేస్తారో ఎవరైతే ఎక్కువ బిడ్ చేస్తారో అందులో టాప్లోకి వెళ్తుంది. ఫస్ట్ వచ్చేసరికి గూగుల్ యాడ్వర్డ్స్ రిజల్ట్స్. సెకండ్ వచ్చేసరికి ఆన్సర్ బాక్సెస్ అంటే దోస్ హూ వాంట్ స్మాల్ ఆన్సర్స్, లైక్ యు ఆర్ సర్చింగ్ ఫర్ సంథింగ్. మీరు దేని గురించి సర్చ్ చేస్తున్నారు, దానికి సంబంధించిన ఒక చిన్న ఆన్సర్ ఉంటే చాలు అని ఉంటుంది. అదేంటంటే పీపుల్ ఆల్సో ఆస్క్, అంటే మీరు ఇది అడిగారు దీని గురించి వేరే ట్రాఫిక్ వేరే విజిటర్స్ దీని గురించి కూడా అడుగుతారు అని చెప్పేసి దానికి సంబంధించి ఒక 5 క్వశ్చనరీస్ అనేవి గూగుల్ ప్రొవైడ్ చేస్తుంది డ్రాప్ డౌన్ లాగా. యూ కెన్ సీ దిస్. థర్డ్ వచ్చేసరికి గూగుల్ మ్యాప్స్. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు గూగుల్ మ్యాప్స్లో నీ చుట్టూ అంటే నీ సరౌండింగ్స్లో ఏవేవైతే ప్రొవైడ్ చేస్తారు, లైక్ ఏవేవైతే రెస్టారెంట్స్ అవి ఇవి ఉన్నాయో దాన్ని గూగుల్ మ్యాప్స్ త్రూ మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఫోర్త్ వచ్చేసరికి లోకల్ ప్యాక్స్ అని అంటే సేమ్ గూగుల్ మ్యాప్స్కి సబ్సిడరీ లోకల్ ప్యాక్స్ వచ్చేసరికి మీ దగ్గరలో ఉన్న టాప్ 5 ఇంక్లూడింగ్ యాడ్ టాప్ 5 రిజల్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ ఇంక్లూడ్స్ the name of the restaurant name, restaurant ratings on Google, restaurant directions అంటే మీరు వెళ్ళాలనుకుంటే దాని డైరెక్షన్, వెబ్సైట్ ఫోన్ నెంబర్ ఇంకా చిన్న హైలైట్ కీవర్డ్స్ అనేవి అవి షోకేస్ చేస్తారు. యూ హ్యావ్ అబ్జర్వ్, మీరు చూస్తూ ఉంటారు. ఫిఫ్త్ వచ్చేసరికి ఆర్గానిక్ రిజల్ట్స్. ఇవన్నీ ఆర్గానిక్ రిజల్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి విచ్ ఆర్ ఆప్టిమైజ్డ్ బై SEO. సో ఆప్టిమైజేషన్ త్రూ ఆప్టిమైజేషన్ రిజల్ట్స్ అవి. అండ్ మీరు పీసీలో చూస్తే కనుక పీసీ ఆర్ డెస్క్టాప్లో చూస్తే కనుక మీరు గూగుల్లో సెర్చ్ చేశాక మీ లెఫ్ట్ సైడ్ ఈ 5 బాక్సెస్ అనేవి మీ లెఫ్ట్ సైడ్ ఉంటే మీ రైట్ సైడ్ వచ్చేసరికి ద నాలెడ్జ్ బాక్స్ అని ఉంటుంది. నాలెడ్జ్ బాక్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ సర్చ్ ఫర్ హూ ఈజ్ ముఖేష్ అంబానీ ఎవరు అని చెప్పి సర్చ్ చేస్తారు. లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి దానికి సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి. రైట్ సైడ్కి వచ్చేసరికి ఇక్కడ ముఖేష్ అంబానీ ఇమేజెస్, దాని కింద ముఖేష్ అంబానీ ఒకవేళ తనకంటూ ఒక వెబ్సైట్ ఉంటే దాని వెబ్సైట్ యొక్క లింక్ కింద హూ ఈజ్ ముఖేష్ అంబానీ ఎవరు, రైట్. ఇక్కడ వచ్చేసరికి
Yeah, Mukesh Ambani is the owner of Reliance Industries, which is started by his father, Dhirubhai Ambani, etc. And Wikipedia page ఉంది దానికి లింక్ వస్తుంది. అండ్ తన కంపెనీ ఏంటి, తన ఆక్యుపేషన్ ఏంటి, తన కంపెనీస్ ఏంటి, ఇంకా వేరే కంపెనీస్ ఉంటాయి, తన కంపెనీస్ ఏంటి, వాటి అన్నిటికి సంబంధించిన లింక్స్ అన్నీ వస్తాయి. అండ్ ఆల్సో పీపుల్ ఆల్సో సర్చ్ ఫర్, ఇప్పుడు మీరు హూ ఇస్ ముఖేష్ అంబానీ అని సర్చ్ చేస్తారు, నేను వచ్చేసరికి హూ ఇస్ రతన్ టాటా అని సర్చ్ చేస్తాను. సో పీపుల్ ఆల్సో నేను రతన్ టాటా గురించి కూడా సర్చ్ చేశాను కాబట్టి కింద ఒక 5 రిజల్ట్స్ రతన్ టాటా ఆర్ సత్యనాథెల్లా ఇంకా వేరే వాళ్ళు వేటికైతే ఎక్కువ విజిటర్స్ ఆర్ కీవర్డ్ సర్చెస్ ఉన్నాయో అవి అనేవి మన గూగుల్ మనకి షోకేస్ చేస్తుంది. యా, ఇంపార్టెన్స్ ఆఫ్ SEO. వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ SEO? ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ SEO is increasing SEO యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి మన వెబ్సైట్ కున్న అథారిటీ, క్వాలిటీ, విజిబిలిటీ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. దానివల్ల మన వెబ్సైట్ వచ్చేసరికి గూగుల్ సర్చ్ పేజ్లో టాప్లో ఉంటుంది. దానివల్ల మనకి వచ్చే ప్రాస్పెక్ట్స్ కానీ, లీడ్స్ కానీ, ట్రాఫిక్ కానీ, క్వాలిటీ ఆఫ్ ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్ వచ్చేసరికి క్వాలిటీ ఆఫ్ వెబ్ ట్రాఫిక్ ఇస్ ద మెయిన్ గోల్ ఆఫ్ SEO. అండ్ మనం ఎంత ఆప్టిమైజ్గా చేసుకొని పెట్టుకుంటే అంత క్వాలిటీ ఆఫ్ ట్రాఫిక్ అనేది మన వెబ్సైట్స్కి రీచ్ అవుతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఇట్స్ స్టాట్. అకార్డింగ్ టు మోజ్ అనేది SEOకి సంబంధించిన ఒక టూల్. వాళ్ళు స్టేట్ చేసిన ప్రకారం 70% ఆఫ్ ఆర్గానిక్ ట్రాఫిక్ గెట్స్ ద రిజల్ట్స్ ఇన్ ఫస్ట్ పేజ్ ఇట్ సెల్ఫ్. అంటే 70%, ఇప్పుడు 100,000 మెంబర్స్ వస్తే ఒక కీవర్డ్కి 1000 మెంబర్స్ సర్చ్ చేస్తే అందులో 70 మెంబర్స్కి వాళ్ళు సర్చ్ చేసిన ఫస్ట్ పేజ్లోనే రిజల్ట్స్ అనేది దొరుకుతున్నాయి. సో అండ్ ఫస్ట్ పేజ్లో దొరుకుతున్నాయి. అండ్ ఇన్ అప్కమింగ్ ఇయర్స్, ఇన్ రీసెంట్ ఇయర్స్, నెక్స్ట్ ఇయర్స్లో 70% కాస్త 92, విచ్ ఇస్ వెరీ 92% ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఫస్ట్ పేజ్కి వచ్చేసరికి 70 అనుకున్నాం, అండ్ అప్కమింగ్ వచ్చేసరికి 92 అనుకున్నాం. సెకండ్ పేజ్కి ఎంత ట్రాఫిక్ వస్తుందో ఒకసారి చేయండి. ఇట్స్ 6%. ఫస్ట్ పేజ్ రిజల్ట్స్కి 70%, వేరే సెకండ్ పేజ్ గెట్స్ just 6% of traffic. Got it? అంటే మీ వెబ్సైట్ ఫస్ట్ పేజ్లో ఉంటే ఎంత ప్రాఫిట్ యూ కెన్ సీ ద చేంజెస్. సెకండ్ పేజ్కి ఈవెన్ మీరేమైనా సర్చ్ చేసిన సెకండ్ పేజ్కి వెళ్తారు. అసలు చాలా రేర్, అవుట్ ఆఫ్ 100 చేసి ఒక 2-3 తప్పించి అంతకంటే ఎక్కువ వెళ్ళవు. అండ్ ఈవెన్ హఫ్టింగ్ అనేది డిసెంబర్ 20 సంబంధించిన ఒక పెద్ద కంపెనీ. ఈవెన్ దే పోస్టెడ్ దట్ ద బెస్ట్ place to hide a dead body is second page of Google search results. అదేనా అంటే సెకండ్ పేజ్కి అంత తక్కువ ట్రాఫిక్ వస్తారు. ఈవెన్ డెడ్ బాడీ దాచిపెట్టినా కూడా కనుక్కోలేనంత ట్రాఫిక్ అని చెప్పేసి దే జస్ట్ మేడ్ పన్ ఇంటెండెడ్ పోస్ట్ ఆన్ గూగుల్, ఆన్ ట్రాఫిక్. థర్డ్ నెక్స్ట్ వచ్చేసరికి వై డూ వీ నీడ్ SEO, సారీ వెరీ కాంప్లికేటెడ్.